హలో ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. నువ్వేంద్రావే ఈడ కూర్చున్నావు అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఒకరిని ఇంటర్వ్యూ తీసుకోనికి అయితే పోయాను, కానీ ఏం ఫీల్ అవుతురా బా, చాలా ఫీల్ అవుతున్నారు ఇంటర్వ్యూ అని చెప్తే. వాడు ఒకడైతే పైసలే అడుగుతున్నాడు ఏకంగా. వాడు ఎంతో కొంత కాదు, వాడు ఏకంగా అన్న ఒక్క వీడియో తీసుకుంటే నాకు 2000 అన్న అంటుండు. అట్లుంది. వాళ్ళకి అర్థమైతలేదు అసలు. ఇంటర్వ్యూ తీసుకుంటే నాకు ప్లస్ పాయింట్ కాదు తమ్ముడు, నీకు కూడా ప్లస్ పాయింటే. నువ్వు సోషల్ మీడియాలో వైరల్ అవుతావు, నీ గురించి సెర్చ్ చేస్తారు. నువ్వు మాట్లాడే మాటలు ఫన్నుగా ఉన్నా, నువ్వు మాట్లాడేది, నువ్వు సమాధానం, నీ బ్యాక్గ్రౌండ్, నీ డీటెయిల్స్ చెప్పినా కానీ చెప్తుంటే నిన్ను ఆదరించే ఫ్యాన్స్, ఎందుకంటే నువ్వు కూడా సోషల్ మీడియాలో ఉన్నావు కదా, నేను ఇష్టపడే ఫ్యాన్స్, నీ వీడియోలకు సబ్స్క్రైబ్ చేసేటోళ్ళు, వాళ్ళందరూ నిన్ను సెర్చ్ చేసి నీ వీడియోలు చెక్ చేసి చూస్తారు, ఎట్లున్నాయి, ఫన్గా ఉన్నాయా, ఎట్లున్నాయి, అసలు ఈయన దేని గురించి తీస్తాడు వీడియోలు అని. అందుకు ఇంటర్వ్యూ అని నేను 3 times అడిగిన. అంతకుముందుకు నువ్వు గుర్తు చేసుకో, అంతకుముందుకు నువ్వు నన్నే అడిగినావు, అన్నా నన్ను కూడా ఇంటర్వ్యూ తీయన్నా, టోనీ అని ఇంటర్వ్యూ తీసినావు కదా, నన్ను కూడా తీయన్నా, నేను కూడా ఫేమస్ అవుతాన్నా అని నువ్వు నన్ను కూడా అడిగినావు తమ్ముడు. అది గుర్తు చేసుకో. నువ్వు అడిగినావు అని చెప్పేసి నేను నిన్ను ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే నాకు అన్న ఈరోజు నాకు వీలు కాదు అని చెప్తున్నావు. ఇంకొకడైతే ఆడు డబ్బులే అడుగుతున్నావు ఏకంగా. అరే నువ్వు కరెక్ట్ నీ గుండెల మీద చేసుకొని చెప్పురా. నీకు సోషల్ మీడియా ద్వారా నీకు ఇప్పటివరకు ఒక 1 MP అని వచ్చిందా? అయినా నీకు ఇంటర్వ్యూ నాకు ఇస్తే నీకు ఒక మంచి డ్రెస్ కొనిస్తా అని చెప్పిన. నీ అవతారం చూసుకున్నావు ఒకసారి? నీ వీడియోలు చేస్తావు కదా, నీ అవతారం చూసుకున్నావా? చూసుకో. ఆ డ్రెస్ సెన్స్ ఏంది, ఆ ఫేస్ ఏంది, ఆ కటింగ్ ఏంది. అరే నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇస్తే నీకు యూజ్ అవుతుంది కదా. నేను నీకు ఒక మంచి డ్రెస్ కొనిస్తానా, భోజనం పెట్టిస్తానా, నువ్వు ఇయ్యనికేంది, నీ డీటెయిల్స్ నువ్వు చెప్పు. దానికి అంత ఫీల్ అవుతున్నావు ఏందిరా, నువ్వేదో సెలబ్రిటీ లెక్క. నువ్వు ఇంటర్వ్యూ ఇస్తే నాకు యూజ్ అవుతుంది, నీకు కూడా యూజ్ అవుతుంది. నీకు ఇప్పుడు తక్కువైపోయినాయి ఈ 1 yearలో, 1 year కాదు 6-7 months నుంచి ఎవడన్నా నేను దేకిండా, ఎవడన్నా నిన్ను ఇంటర్వ్యూ అడిగిండా? నువ్వు ఎందుకురా ఫీల్ అవుతున్నావు అంతగానో? రే తిగులు టోనీ కానీ ఇంటర్వ్యూ చూడు ఒకసారి. అన్న వాడే నా దగ్గరకు వచ్చి, నాన్న నువ్వు ఇంటర్వ్యూ అన్నా, ఇంటర్వ్యూ తీయన్నా, నేను ఇస్తానా, నువ్వేది అడిగితే నేను అది చెప్తానా అని అన్నాడు. 1 గంట సేపు మాట్లాడిన అతన్నాడు. వాడు ఏదైతే చెప్పాలనుకున్నానో అన్నీ చెప్పిండు, కానీ నేనే బయట చెప్తే బాగుండదు, బయట ఇంటే బాగుండదు అనేసి నేను బీప్ సౌండ్ వేసిన. దాంట్లో నీ గురించి కూడా మాట్లాడినరా. అది నువ్వు అర్థం చేసుకుంటలేవు. నేను ఎందుకు ఇంటర్వ్యూ తీసుకున్నా అంటే వాడు చూడు, నేను తిగులుతోని కానీ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత E96 TV సంతోష్ అన్న కూడా వాడిని పిలిచి సిటీ పిలిచి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. మోస్ట్లీ నీకు కూడా అదే అవుతుంది. నేను ఇంటర్వ్యూ నీకు తీసుకున్నాను అనుకో, నువ్వు కూడా నెక్స్ట్ టైం వేరే ఛానల్లో కూడా ఇంటర్వ్యూ అడుగుతాను నిన్ను. అంతేగాని నువ్వు దానికే ఫీల్ అయిపోతున్నావు తమ్ముడు. నేను చెప్పేది ఒకటే, నువ్వు ఇంటర్వ్యూ ఇస్తే నీకు ప్రాబ్లం ఏం కాదు. నీకేం ప్రాబ్లం అవుతుంది? ప్రాబ్లం కాదు. నీ డీటెయిల్స్ చెప్తావు, నువ్వు వేరే వారు నిన్ను కనుక్కొని నీకు వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అడుగుతారు. ఓకే, గుర్తు చేసుకో. సరే అమౌంట్ అడిగిను, నాకు యూజ్ అవుతుంది అనుకొని అమౌంట్ అడిగిను. నేను చెప్పాను కూడా, తమ్ముడు నువ్వు అడిగిన అమౌంట్ కొద్దిగా ఓవర్ ఉంది, ఎక్కువ అడుగుతున్నావు. నీకు ఆల్రెడీ ఒక డ్రెస్ కొనిస్తా అని చెప్పిన, అన్నం పెట్టిస్తా అని చెప్పిన, నీకు ఇంకేం కావాలి? ఇంకొకడైతే నాకే విరక్తి వచ్చింది వాళ్ళ దగ్గరికి పోడు, వాళ్ళని అడుగుడు ఎందుకని. ఇది ఫ్రెండ్స్, మీరు కూడా ఇంటర్వ్యూ చేయించుకోవాలి, నేనేందో చూపించుకోవాలి, బయట ప్రపంచానికి తెలియాలి. ఇంటర్వ్యూలు అంటే కింద కామెంట్ పెట్టండి, మీ ఫోన్ నెంబర్ కామెంట్ పెట్టండి, నేను ఫోన్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ తీస్తా. ఇంటర్వ్యూ తీస్తే చాలా ప్లస్ పాయింట్, అడ్వర్టైజ్మెంట్ అవుతారు మీరు. చాలామంది
ఇప్పుడు సపోజ్ చెప్తా, ఇన్స్టాగ్రామ్లో కొన్ని షాపులు కానీ కొన్ని ప్రమోషన్లు చేపిస్తారు. అవి ఎందుకు చేపిస్తారు? వాళ్ళు తెలవడానికి, బయట తెలవడానికి ప్రమోషన్ చేపిస్తారు. నేను కూడా అదే చెప్తున్నా, మీరు కూడా బయట తెలవడానికి మీరు ఇంటర్వ్యూలు ఇవ్వండి అని చెప్పిన. కానీ మన వాళ్ళు అక్కడనే ఉంటారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకుంటే కింద మీ నెంబర్ పెట్టండి, నేను కాల్ చేస్తా, ఆ నెంబర్ కాల్ చేస్తా, మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎపిసోడ్ అంటే నా ఛానల్లో మీరు చూడండి, షార్ట్ ఫిలిము, సెకండ్ ఇంటర్వ్యూ, 2 వీడియోలు బాగా పోయినాయి. అందుకని నేను ఇంటర్వ్యూలు కూడా చేద్దాము నా ఛానల్లో అనేసి నేను ప్లాన్ చేసిన. కానీ వీళ్ళ పరిస్థితి ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, షార్ట్ ఫిలిం యాక్టర్స్ కూడా అడిగితే కూడా వాళ్ళు మరీ ఫీల్ అయిపోతున్నారు. అంటే వాళ్ళకు అమౌంట్ ఇస్తా అన్న, డైలీ వైజు గుడ్ విల్ ఇస్తా అన్న, కానీ వాళ్ళు రావట్లేదు. ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరికన్నా యాక్టింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. స్టోరీ రైటరింగ్ కానీ, ఎడిటర్ కానీ, అలాంటి వాళ్ళు ఉన్నా కింద కామెంట్ చేయండి. కెమెరామ్యాన్ ఉన్నా కానీ, కెమెరామ్యాన్ అంటే కెమెరా మీ దగ్గర ఉన్న ఓకే, నాది బెస్ట్ మొబైల్, దాంతో షూట్ చేసిన సరే, మీరు ఎలాంటి టెక్నికల్గా మీరున్నా కానీ కింద కామెంట్ చేయండి బ్రో, నేను వాళ్ళని అప్రోచ్ అవుతా. మెయిన్ అయితే ఇంటర్వ్యూ బాగా ప్లాన్ చేసిన, కానీ నేను ఒక ఇద్దరిని అది చేసే వరకు అంత ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. షార్ట్ ఫిలిం అది చేసిన వాళ్ళు కూడా నేను స్టోరీ అంతా రెడీ ఉంది, వచ్చి యాక్టింగ్ చేయండి అన్నా కానీ వాళ్ళు రావట్లేదు. అందుకే మీరు గమనించండి, నేను షార్ట్ ఫిలిము ఇంటర్వ్యూ తీసిన తర్వాత నా ఓన్ వాయిస్తోని ఒక స్టోరీతోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు కావాలంటే నా ఛానల్ చూడండి. ఇట్లా అంటే ఒకడు ముందుకు పోవాలి అంటే ఎదుటోడు సపోర్ట్ చేస్తలేడు ఈ రోజులలో. అందుకే మనమే సపోర్ట్ చేసుకోవాలి. నేను ఇంటర్వ్యూ చేస్తే నీకు సపోర్ట్ అవుతుంది, నాకు కూడా యూజ్ అవుతుంది అన్న త్రోలో నేను అడిగిన. అంతే తప్ప నువ్వేదో ఇస్తే నాకు యూజ్ అవుతుంది, నాకు ఎన్నో డబ్బులు వస్తాయి అనే బ్యాడ్ థాట్లో ఉండొద్దు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, ఇంటర్వ్యూ కావాలి అనుకున్నవారు ఇంటర్వ్యూ మీరేమైనా మీ డీటెయిల్స్, మీరు ప్రమోషన్ కావాలి జనాలలో అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు ఇంటర్వ్యూ తీస్తా. నెక్స్ట్ ఇంకోటి, యాక్టింగ్ చేయాలి షార్ట్ ఫిలింలలో అన్నవారు కింద కామెంట్ చేయండి, నేను వాళ్ళని అప్రోచ్ అవుతా. ఏ పాయింట్ ఆఫ్ యాక్టింగ్ మీకు ఉంటుందో, అంటే టెక్నికల్ యాక్టింగ్ చేస్తారా, ఎడిటింగ్ చేస్తారా, కెమెరామ్యాన్, డైరెక్షన్, ఇలాంటివి ఉన్నాయని కింద కామెంట్ చేయండి, నేను వాళ్ళకి అప్రోచ్ అవుతా. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ అయితే లైక్ చేయండి, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరైతే యంగ్ టాలెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా నేను ఇంటర్వ్యూ చేసుకుంటా అని ఎవరైనా అనుకున్న వారికి ఈ వీడియో మాత్రం కంపల్సరీ షేర్ చేయండి, వాళ్ళ దగ్గర పోయి నేను ఇంటర్వ్యూ తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.